హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు వైజాగ్ ప్రాంతంలోని మనము ఫేమస్ కాలేజ్, టాప్ 5 కాలేజెస్లో ఒకటైనటువంటి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ మీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి లొకేషన్, స్ట్రాటజీ, అదేవిధంగా ప్లేస్మెంట్స్లో కూడా చూస్తున్నారు కదా. పెద్ద బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే మంచిగానే ఉంది వీళ్ళ దగ్గర. కాకపోతే కొంచెం ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇది పాత కాలేజ్ యాక్చువల్గా. ఒకసారి చూద్దాము. వీళ్ళకైతే NBA NAC అక్రిడిటేషన్ ఉంది, NAC A+ గ్రేడ్ కూడా ఉంది. ఒకసారి ప్లేస్మెంట్స్ వరకు మనం చూద్దాం ఎట్లా వచ్చున్నాయి కంపెనీ ఆఫర్స్ అనేవి. ఒకసారి చూస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, అంతేకాదు 5023 ప్లేస్మెంట్స్ ఇన్ 100+ గ్లోబల్ కంపెనీస్ ఫ్రమ్ 22 ఓకే. సో ఇట్లా కంపెనీలు వరకే ఇచ్చేసారనమాట. అమెజాన్లో 3 ఆఫర్స్ వచ్చినాయి. కాకపోతే వీళ్ళు ప్లేస్మెంట్ రికార్డ్ని ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేయట్లేదు. 21 to 22 రికార్డ్స్ మాత్రమే పెట్టినారు తప్ప తర్వాత ఎక్కడ మనకు కనిపిస్తలేదు. అందువల్ల ఓకే 2023 కూడా పెట్టారండి. 1450 ఆఫర్స్ పెట్టారు. 23-24లో 1241 ఆఫర్స్ పెట్టారు. కాబట్టి లేటెస్ట్ ఆఫర్స్ ఏమన్నాయో చూద్దాం. NVH ఇండియా 175 ఆఫర్స్ అంటే 3 lakhs per annum. MEI ఇంటెలిపాత్ వచ్చేసి 7.2 lakhs ఆఫర్ చేసింది. ప్లానెట్ స్పార్క్, గో డిజిట్, యాక్సెంచర్లో 253 ఆఫర్స్ బాగానే చేసినట్టే. 6.5 lakhs LPA, TCSలో 20 ఆఫర్స్ మాత్రం కొట్టారు. ఇది వచ్చేసి 4 lakhs per annum. అన్ యావరేజ్ తీసుకున్నప్పుడు మనకు ఒక 3.5 to 4 lakhs ఆఫర్స్ అయితే వీళ్ళ దగ్గర వస్తూ ఉన్నాయి. బట్ మోస్ట్లీ మనం తీసుకున్నప్పుడు హయ్యర్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్, 200 ఆఫర్స్, 300 ఇవన్నీ కూడా మనకి 3 lakhs అట్లా ఎక్కువ మందికి ఆఫర్ దొరుకుతూ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కొద్దిమంది పిల్లలకు మాత్రం 2-3 మెంబర్స్ మొత్తం కలిపి ఒక 50 మందికి వచ్చేసి కొంచెం మంచి ప్యాకేజ్ అంటే 5 lakhs అండ్ అబోవ్ అట్లా తగిలింది. సో ఓకే ఫర్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ఇప్పుడు వైజాగ్ కూడా హైదరాబాద్ నగరాన్ని ఎదుర్కొనాలి కాబట్టి ఈ కాలేజీలో కూడా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీస్ అయితే వీళ్ళకి మంచి స్టేబుల్నెస్ వచ్చి నిలదొక్కునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఈరోజు రఘు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.